ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వంశీ బ్రో. ఇది యాక్చువల్ నాకు ప్రాజెక్ట్ ఎట్లా వచ్చిందంటే వంశీ వాళ్ళ ఫ్రెండ్ బాలు. సో బాలు ఒక 1 నైట్ అంటే 10-10:30 అరౌండ్ ఆ టైంలో నాకు కాల్ చేసి లక్కీ ఇట్లా ప్రాజెక్ట్ ఉందిరా ఫ్రెండ్దే, బట్ నేను రావట్లేదు, నువ్వు వెళ్ళి చెయ్యు, నీకు ఇంట్రెస్టెడే కదా, వాళ్ళు కూడా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు అండ్ ఫ్యూచర్ లో ఫిల్మ్స్ కూడా చేస్తారు, సో ఇంట్రెస్టెడ్ ఉంటే నువ్వు వెళ్ళు అని చెప్పేసి, సర్లే మనం ఖాళీనే ఉన్నాం కదా అని చెప్పేసి ఆ గ్యాప్ లో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా బాలు వంశీ నంబర్ ఇచ్చి నేను వంశీని కాంటాక్ట్ అయిన తర్వాత ఇంకా బ్రో ఉండి ఇంకా లొకేషన్ పెట్టినాను బ్రో, ఓజా వచ్చేసి ఇంద్రనగర్ అని చెప్పి, ఇందిరా పార్క్ కదా, ఇందిరా పార్క్ లో షూట్ అదే రిహార్సల్స్ ఉండే ఫస్ట్ డే నాకు సెట్ వచ్చేసింది ఎందుకు షూట్ అంటే రిహార్సల్ చేసుకునే వాళ్ళం. అప్పుడు ఏంటంటే పర్మిషన్స్ దొరికినాయి, బట్ ఏంటంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండే కొంచెం, అంటే రిహార్సల్ చేయాలంటే ఫైట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అదే రాహుల్ గాంధీ అంటే ఫైట్ కదా ఫస్ట్, సో ఫైట్ చేయవలసి వస్తుండే అక్కడ, అంటే వాకింగ్ వస్తారు ఈవినింగ్ టైమ్ లో పార్క్ లో, సో పార్క్ లో చాలా మంది ఉంటుండ్రి, సో కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. అంటే ఇక్కడ మళ్ళా నెక్స్ట్ డే లొకేషన్ వరకు 10 o'clock 11 కి రీచ్ అయింది, షూట్ లొకేషన్ దగ్గరికి 11 o'clock రీచ్ అయినాం. ఆ షూట్ లొకేషన్ కి 11 o'clock రీచ్ అయితే అక్కడ క్లౌడీగా ఉండే, మాకు క్లైమేట్ కూడా మాకు సపోర్ట్ చేయలేదు, అంటే క్లైమేట్ కూడా సపోర్ట్ చేయట్లేదు, వెదర్ కూడా సపోర్ట్ చేయట్లేదు, సో ఏం చేస్తామో అని ఫైనల్ గా అనుకున్నాము. తర్వాత ఎప్పుడైతే షాడో వచ్చిందో, ఎప్పుడైతే ఎండ్ వస్తుందో దానికోసం మేము చూసేవాళ్ళం. పర్టికులర్ ఆ లొకేషన్ వెళ్ళాలంటే షాడో లైటింగ్ మొత్తం ఉండాలి, బట్ మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఏం ఓన్లీ కెమెరా తప్ప. ఆ తర్వాత మేము అట్మాస్ఫియర్ ని మెయింటైన్ చేసుకుంటూ ఈ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో నిన్న ఇన్నాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేసినాను, చాలా మంచిగా ఉంది, చూశాను. అండ్ మీరు కూడా September 26 రిలీజ్ అవుతుంది, చూడాలి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ వచ్చినందుకు. వంశీ బ్రో ఉండి ఏం చెప్పాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు, సో నీకు ఎంత పాసిబుల్ అయితే అంతమంది తీసుకురా, సో మనకు కావాల్సిన ప్రమోషన్ కూడా కావాలి, ప్లస్ ఏంటంటే రీచ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ అనేది. సో అలా అని చెప్పేసి నా వరకు నేను ఎంత అయితే అంతమంది పిలిచాను, బట్ కొంతమంది రాకపోయారు, సారీ ఫర్ దట్ బ్రో, ఓకేనా. అండ్ ఆల్సో వీళ్ళిద్దరు వచ్చారు నన్ను నమ్మి, అంటే ఇంకో ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నా మనకు సపోర్టింగ్ గా హెల్ప్ఫుల్ గా అవుతారు అని చెప్పేసి నేను దేవిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను.